గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మెగా డిఎస్సికి సిలబస్ అయితే విడుదల చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం ఆ వివరాలు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి పూర్తిగా వీడియో చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏపీ మెగా డిఎస్సి 2024 సిలబస్. సో ఏపీ మెగా డిఎస్సి 2024 సిలబస్ అయితే విడుదలైంది. సో ఎస్జిటి మరియు ఎస్ఏలకి. సో ఒకసారి మనం ఆ వివరాలు చూద్దాం. సో ఎస్జిటి అభ్యర్థులకైతే జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీ, కంటెంట్ అండ్ మెథడాలజీ అనేది ఉన్నాయి. సో కరెంట్ అఫైర్స్ అయితే 8 మార్కులకి, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అయితే 4 మార్కులకు, ఎడ్యుకేషన్ సైకాలజీ 8 మార్కులకు, కంటెంట్ అండ్ మెథడాలజీ అయితే 60 మార్కులకు అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత కంటెంట్ కోసం అయితే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పుస్తకాలు అయితే చదవాల్సి ఉంటుంది, అకాడమీ పుస్తకాలు. ప్రశ్నలు అయితే 10వ తరగతి స్థాయి వరకు అయితే ఉంటాయని పేర్కొనడం జరిగింది. ఓకే, తర్వాత స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకైతే జీకే, కరెంట్ అఫైర్స్, తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ఆ తర్వాత వచ్చేసి మెథడాలజీ, కంటెంట్ అనేవి ఉన్నాయి. అయితే ఏవేవి ఎన్ని మార్కులకు ఉన్నాయో ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాము. జీకే మరియు కరెంట్ అఫైర్స్ అయితే 10 మార్కులకు అయితే ఉన్నాయి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అయితే 5 మార్కులకు, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అయితే 5 మార్కులకు, ఆ తర్వాత మెథడాలజీ అయితే 20 మార్కులకు, కంటెంట్ అయితే 40 మార్కులకు అయితే పేర్కొనడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత బుక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే 7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పుస్తకాలను చదవాల్సి ఉంటుందని పేర్కొనడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత పూర్తి వివరాలకైతే ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఒకసారి వెబ్సైట్ కూడా చెక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్ అయితే చూడండి అంటున్నారు. https://apdsc2024.apcfss.in అని పేర్కొనడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో చూస్తూనే ఉండండి అవర్ కంప్యూటర్స్. థ్యాంక్ యూ.